హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కడాయి మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నాను. హోటల్ స్టైల్ ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కొట్టండి. చపాతీ, ఫుల్కా, జీరా రైస్, నాన్లోకి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. మూడు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక వేసేసుకోవాలి ఆయిల్లోకి. ఈ విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్, సన్నగా. చిన్న సైజ్ అయితే 4 తీసుకోండి, పెద్ద సైజ్ అయితే 3 తీసుకోండి, సరిపోతుంది. 1 కిలో చికెన్కి ఎంత క్వాంటిటీ అని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఈ విధంగా బ్రౌన్ కలర్ అవ్వాలి ఫ్రెండ్స్ ఆనియన్స్. 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. సరిపడంతా సాల్ట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు 1.5 స్పూన్ చిన్న స్పూన్తో. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుంటేనే చికెన్ కలర్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. 1 కిలో చికెన్ బాగా శుభ్రంగా కడిగి 2-3 సార్లు కడిగి వేసేసుకోవాలి. మొత్తం చికెన్ వేసేసుకోవాలి. తక్కువ చేసుకున్న వాళ్ళు తక్కువ చేసుకోండి. నేనైతే 1 కిలో చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా చికెన్కి పట్టాలి. ఇలా చేసుకొని తింటే బయట ఫుడ్ మారేస్తారు మీరు కూడా. ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకుంటారు. ఇలా ట్రై చేయండి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. కలుపుకున్నాక కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఫ్లేవర్ అంతా బాగా చికెన్కి పడుతుంది ఫ్రెండ్స్. మిరియాల పౌడర్ చిన్న స్పూన్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తుండ్రు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మంట సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంటుంది.
4 టమాటాలు కట్ చేసి వేసేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టి 5 నిమిషాలు మళ్ళీ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. వాటర్ అంతా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి, వాటర్ అంతా సపరేట్ అవుతున్నాయి చికెన్ నుంచి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మీరు కారం ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 3 స్పూన్ వేస్తున్నా. చికెన్ కొంచెం స్పైసీ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మూడు స్పూన్ కారం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కారం అంతా బాగా పట్టాలి చికెన్కి. బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలైనా ఇలా చేసి పెడితే ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. 2 స్పూన్ ధనియాల పౌడర్, ధనియాల పౌడర్ వేసుకున్నాక గరం మసాలా 1 టీ స్పూన్ చిన్న స్పూన్తో అన్ని మసాలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పెరుగు వేసేసుకోవాలి. కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. 5 స్పూన్ పెరుగు తీసుకొని గడ్డలు లేకుండా బాగా కలుపుకున్నాక వేసేసుకోవాలి. పెరుగు వేసుకున్న వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్. మీరు కూడా ట్రై చేయండి. మంట సిమ్లోనే పెట్టి బాగా కలుపుకోవాలి పెరుగు వేసుకున్నాక.
కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ అస్సలు వేయకండి, పెరుగు వేసినాం కదా, వాటర్ వేయడానికి అవసరం లేదు. అదే సరిపోతుంది ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. కొద్దిగా కలమాక్, పచ్చిమిరపకాయలు 2-3 వేసేసుకోవాలి. కట్ చేసి వేసేసుకోవాలి పైన. ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మళ్ళీ మూత తీసి ఆయిల్ అంతా సపరేట్ అయింది ఫ్రెండ్స్. ఎంతో ఇష్టమైన చికెన్ మసాలా కడాయి రెడీ అయింది. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోటికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి కదా. మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకున్నాం కదా, గ్రేవీ అంతా చిక్కగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. ఎంతో ఇష్టమైన చికెన్ కడాయి మసాలా కర్రీ రెడీ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మీనాక్షి కిచెన్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.